పన్నీర్ తీసుకుని శుభ్రంగా కడిగి కోరుకొని పెట్టుకోవాలి. ఇలా కోరేసుకున్నాను. ఓ పక్కన పెట్టుకొని పాలకూర ఒక 3 కట్టలు తీసుకున్నాను. ఆ కాడలని తీసేసి ఆకులు సన్నగా తురిమి దాన్ని ఒకసారి క్లీన్ చేసి వాటర్లో ఒక ఉడకనివ్వాలి. తర్వాత వడబోసి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము వేసుకున్నాను. దాంట్లోనే ఈ పాలకూర వేసేసుకొని దాంట్లో చీజ్ వేసుకోవాలి, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా, పెప్పర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పిండి కలుపుకొని ఇలా చపాతీ చాలా పల్చగా చేయాలండి. పల్చగా పెద్దగా చేసేసుకోవాలి, రౌండ్గా చేసేసుకొని ఈ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా స్క్వేర్ లాగా వేసుకోవాలి. స్క్వేర్ లాగా వేసుకొని ఇలా ఫోల్డ్ చేయాలి సైడ్కి, ఇటు సైడ్ అటు సైడ్ ఫోల్డ్ చేయాలి. తర్వాత గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. లిక్విడ్ని బ్రష్ తోటి ఇలా రాయాలి, 2 సైడ్లు రాసేసుకొని ఫోల్డ్ చేసి పెట్టాలి. చాలా పలచగా ఉండాలండి, మందంగా ఉంటే చపాతీ కాలదు. ఇలా పలచగా చేసుకోండి. దాన్ని చపాతీ లాగా పెనంపై వేసుకొని బటర్ వేసి కాల్చుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లో కానీ తీసుకొని వెళ్ళొచ్చు. పాలకూర పన్నీర్ పరోటా రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.